హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు మలై బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ అయితే చేస్తున్నాననమాట. దీనికోసం కావాల్సిన పదార్థాలు నేను 4 బ్రెడ్‌లయితే తీసేసుకున్నా చూడండి ఇక్కడ. తర్వాత ఒక టీ గ్లాస్ నిండా చక్కెరనమాట. టీ గ్లాస్ అయితే మరీ చిన్నదైతే కాదు, మరీ పెద్దది కాదు. మీడియం అనమాట. తర్వాత ఒక టీ స్పూన్ నిండా కస్టర్డ్ పౌడరు. ఆహ్, ఇది చక్కెర మాత్రం అందాజగా మీ టేస్ట్‌లో తగ్గట్టుగా తీసేసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ నిండా పాల మీద మీగడనమాట. ఫ్రెష్‌గా ఉంటే చాలా బావుంటుంది. తర్వాత 4 బాదం పలుకులు, తర్వాత ఒక పావు లీటర్ కంటే ఎక్కువ, హాఫ్ లీటర్ కంటే తక్కువ పాలైతే తీసేసుకున్నాననమాట. ఇప్పుడు ఈ ఇంగ్రీడియెంట్స్ తోటైతే మనమైతే బ్రెడ్ కస్టర్డ్ అయితే తయారు చేసేసుకుందాము. ఫస్ట్ అయితే మనమైతే బ్రెడ్ అయితే 2 ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇదైతే ముక్కల్లాగా కట్ చేసుకోవడం అయితే మన ఇష్టం అనమాట. ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి గానీ, లేదంటే నూనె గానీ మీ ఇష్టం. మీకు ఏది వీలుగా ఉంటే అదైతే వేసేసుకొని, మనం కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టుగా అయితే మనం కాల్చుకోవాలనమాట. బ్రెడ్ ముక్కలు మాత్రం ఇష్టం. మీరు ఒకవేళ ఇంకా చిన్న సైజులో కట్ చేసుకోవాలన్నా చేసేసుకోవచ్చు. అది మన ఇష్టం. నేనైతే 2 ముక్కల్లాగా చేసేసిననమాట. చూడండి మనకి ఈ రకంగా 2 వైపులా తిప్పేసుకుంటూ నెయ్యి లేదంటే నూనె అయితే వేసేసుకుంటూ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే పర్ఫెక్ట్‌గా అయితే మనం కాల్చుకోవాలనమాట. చూడండి. చక్కెరైతే నేను టీ గ్లాస్ నిండా అని చెప్పినా గదా! ఒకవేళ చక్కెర కొంచెం ఇంకా ఎక్కువ తినేవాళ్ళైతే ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. నాకైతే ఇక్కడ సరిపోతుంది అని చెప్పి నేనైతే ఒక టీ గ్లాస్ అయితే పెట్టేసుకున్నాననమాట. చూడండి కలర్ అయితే ఇట్లా మంచిగా కలర్ వచ్చే వరకైతే మంచిగా కాల్చుకోవాలనమాట. చూడండి ఇక్కడైతే మంచిగా ఇవైతే కాలినాయి కాబట్టి తీసేసుకుందాం ఇప్పుడైతే. మనకిట్లా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందనమాట. తర్వాత మళ్ళీ ఇంకొక 2 పీసెస్ అయితే మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్‌లో అయితే కాల్చేసుకుందాము. ఇలాగే మొత్తం మనమైతే అన్ని పీసెస్‌లు కాల్చేసుకుందాము. ఒకవేళ మొత్తం మనకు నెయ్యే లేకపోతే కూడా నూనె వేసుకుంటూ నెయ్యి గూడా ఒకవేళ నెయ్యి కొంచెమే ఉందనుకోండి, నెయ్యి గూడా కొంచెం వేసి అట్లా కాల్చుకోవచ్చనమాట. మన ఇష్టం. నెయ్యి, నూనె 2 గూడా మిక్స్ చేసి గూడా కాల్చుకోవచ్చనమాట. అదైతే మన ఇష్టం. నేనైతే ఇక్కడైతే ఒక టీ స్పూన్ అయితే నెయ్యి గూడా వేసినాననమాట. చూడండి ఇట్లా 2 వైపులా మంచిగా పర్ఫెక్ట్‌గా అయితే మనం కాల్చుకోవాలనమాట. చూడండి. ఇప్పుడైతే ఇవైతే మొత్తం కాలినాయనమాట. కాలినవన్నీ నేను పక్కకైతే పెట్టేసుకున్నా గదా! చూడండి ఈ మాత్రం కాలితే సరిపోతుందనమాట. ఇప్పుడైతే మనం ఒక టీ స్పూన్ నిండా పాల మీద మీగడైతే తీసేసుకున్నాం గదా! దాంట్లో మనం కొలతకు తీసుకున్న చక్కెర, ఒక టీ స్పూన్ చక్కెరైతే పాల మీద మీగడలో అయితే వేసేసుకొని మంచిగా చక్కెర తర్వాత మీగడైతే 2 కలిసేటట్టయితే మంచిగా కలిపేసుకోవాలనమాట. సేమ్ అదే ప్యాన్‌లో మనం ఇప్పటిదాకా ఏదైతే బ్రెడ్ కాల్చుకున్నామో అదే ప్యాన్‌లో మనం తీసుకున్న చక్కెరలో సగం చక్కెరైతే ప్యాన్‌లో వేసేసుకొని మనం ఒక టీ గ్లాస్ వాటరు, 1, 1:30 టీ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని, మనకు గులాబ్ జామ్ పాకం ఉంటుంది గదండీ! గులాబ్ జామ్ పాకం మరీ తీగ పాకము అట్లా గూడా కాదు. కొంచెం గులాబ్ జామ్ పాకం రకంలాగా వస్తే సరిపోతుందనమాట. అంటే కొంచెం చిక్కగా రావాలనమాట. కొంచెం చిక్కగా వస్తే మనకు సరిపోతుందనమాట. ఇట్లా కాసేపు కొంచెం చిన్నగా పెట్టి కలిపేసుకుంటూ చక్కెర కరిగిన తర్వాత ఇట్లా మంచిగా బుడగలొచ్చినప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం చిక్కగా అయితే సరిపోతుందనమాట. తర్వాత మనం తీసుకున్న పావు లీటర్ కంటే ఎక్కువ, హాఫ్ లీటర్ కంటే తక్కువ పాలైతే స్టవ్ పైన పెట్టేసుకొని, మనం తీసుకున్న కస్టర్డ్ పౌడర్‌లో కొంచెం చల్లటి పాలైతే వేసేసుకొని మంచిగా కొంచెం లిక్విడ్‌లాగా కలిపేసుకోవాలనమాట. మనం తీసుకున్న కస్టర్డ్ పౌడర్ అయితే కలిపేసుకోవాలనమాట. చూడండి నేనైతే పాలైతే స్టవ్ పైన పెట్టేసుకున్న. పాలైతే కొంచెం వేడైన తర్వాత మనము ఇంకా ఒక హాఫ్ టీ గ్లాస్ చక్కెర అయితే ఉంది గదా! ఆ చక్కెర అయితే మనం ఆ పాలల్లో వేసేసుకొని కలుపుకుంటూ చక్కెర కరిగిపోయి పాలు మరిగేంత వరకైతే మంచిగా కలుపుతూ ఉండాలనమాట. చూడండి ఇట్లా మంచిగా చక్కెర కరిగిపోయి పాలు వేడైనాయి గదా! ఇప్పుడైతే మనం కలిపి పెట్టేసుకున్నాం గదా! కస్టర్డ్ పౌడర్ అయితే కలిపి పెట్టేసుకున్నాం గదా! ఆ లిక్విడ్ అయితే మనం పాలల్లో అయితే యాడ్ చేసుకోవచ్చనమాట. చూడండి కస్టర్డ్ పౌడర్ మనం కలిపేసుకున్న లిక్విడ్ అయితే మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకుంటే మనకు అడుగు నుండి పౌడర్ అయితే కరెక్ట్‌గా కలుస్తుందనమాట. ఇట్లా కలిపేసుకున్న కస్టర్డ్ అయితే మనం పాలల్లో వేసేసుకొని ఒకసారి అయితే మళ్ళీ కలిపేసుకోవాలనమాట. చూడండి గిన్నెలో కొంచెము అడుగులో కొంచెం పౌడర్ ఉండిపోయిందనమాట. అందుకే నేను కొంచెం పాలు అందులో నుంచి తీసి మళ్ళీ కలిపి వేస్తున్నాననమాట. చూడండి ఇట్లా ఈ మాత్రం మంచిగా చిక్కగా అవుతుంది. కస్టర్డ్ పౌడర్ మనము లిక్విడ్ వేసిన తర్వాత ఏమైద్దంటే పాలు చిక్కబడతాయి గదా! ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుందనమాట మనకైతే. ఇప్పుడైతే మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఈ కస్టర్డ్ ఏదైతే ఉందో ఇదైతే చల్లగా కావాలనమాట. అంటే పూర్తిగా చల్లగా కాదు, పూర్తిగా వేడిగా కాదనమాట. మీడియంగా మధ్య రకంగా ఉంటే సరిపోదు. అంటే గోరువెచ్చగా అయితే ఉండాల్సిందే అనమాట. చూడండి ఫస్ట్ అయితే ఇప్పుడు మనము మీగడ చక్కెర కలిపేసుకున్నాం గదా!
ఒక బ్రెడ్ ముక్కకైతే మనం ఇట్లా ఒక వైపు రుద్దేసుకొని మళ్ళీ ఇంకొక బ్రెడ్ ముక్క అయితే పైన పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా పెట్టడం వల్ల మనము పాల మీద మీగడ తర్వాత చక్కెర కలిపేసి పెడుతున్నాం కదా, అట్లా పెట్టడం వల్ల టేస్ట్ అయితే ఇంకొంచెం బాగుంటుందన్నమాట. అంటే లోపల మంచిగా క్రీమీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగా వస్తుందన్నమాట. మనకు పాల మీద మీగడైతే చాలా కమ్మగా ఉంటుంది కదా, అట్లా మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇదే విధంగా మొత్తం మనం తీసుకున్న అన్ని బ్రెడ్లకు ఒక్కొక్క బ్రెడ్కు రుద్దేసుకుంటూ ఇంకొక బ్రెడ్ పైన మూసేసుకుంటూ మొత్తం బ్రెడ్స్ అయితే రెడీ చేసేసుకున్నాము. చూడండి ఇప్పుడు నేనైతే ఇట్లా పెట్టేసుకున్నా కదా, నేను మీకు చూపిస్తున్నా అన్ని పెట్టేసినాయి నేనైతే ఇక్కడ. అయితే మనము చక్కెర పాకం అయితే రెడీ చేసేసుకున్నాం కదా, అంటే గులాబ్ జామ్ లాగా లిక్విడ్ అయితే తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము తయారు చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఆ పాకంలో, అంటే చల్లగా అయిపోయిన తర్వాతనే, పాకం అయితే చల్లగా అయిపోయింది. చూడండి నేను చేతి పెడుతున్నా అంటే ఖచ్చితంగా చల్లగా ఉంది కదా. అట్లా చల్లగా అయిపోయిన పాకంలో అయితే బ్రెడ్ను రెండు వైపులా మెల్లగా టర్న్ చేసుకుంటూ అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం ఇట్లా తడపాలన్నమాట. మరీ చాలాసేపు నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు. అటు సైడ్ ఇటు సైడ్ టర్న్ చేస్తే ఏమైందంటే కొంచెం పీల్చేసుకుంటుంది కాబట్టి ఆ మాత్రం పీల్చుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి అట్లా రెండు వైపులా ఇట్లా తిప్పేసుకుంటూ అన్ని బ్రెడ్లు కూడా ఇట్లాగే మనం తిప్పేసుకుంటూ మనం రెడీ చేసేసుకుందాము. చూడండి లోపల పాల మీద మీగడ తర్వాత చక్కెర కలిపినాం కాబట్టి లోపల ఎమ్మిగా ఉంటుంది. పైన మనం గులాబ్ జామ్ లిక్విడ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ కూడా కలిపేసుకున్నాం కదా, అంటే అందులో పెట్టేసుకున్నాం కదా, బ్రెడ్‌నైతే లిక్విడ్‌లో పెట్టేసినాం కాబట్టి ఇంకొంచెం స్వీట్ యాడ్ అవుతుంది. తర్వాత మనం తయారు చేసుకున్న కస్టర్డ్ స్వీట్ ఏదైతే ఉందో అది కొంచెం గోరువెచ్చగా ఉండాలన్నమాట. మరీ చల్లగా ఉండకూడదు, మరి వేడిగా అయితే అస్సలు ఉండకూడదన్నమాట. ఎందుకంటే వేడిగా ఉండడం వల్ల ఏమైతుందంటే బ్రెడ్ అంతా చాలా ముక్కల్లాగా అయిపోతుందన్నమాట. అంత వేడిది వేస్తే ముక్కల్లాగా అయిపోతుంది. అస్సలు టేస్ట్ బాగుండదన్నమాట. అంటే మనం కస్టర్డ్ అయితే గోరువెచ్చగా చేసుకోవాలన్నమాట. గోరువెచ్చగా అయిన తర్వాతనే మనం ఈ తయారు చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇట్లా ప్లేట్‌లో సెట్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఈ కస్టర్డ్ లిక్విడ్ ఏదైతే ఉందో అట్లా లిక్విడ్ అయితే నేను ఇప్పుడు ఇక్కడ వేసిన కదా, అట్లా వేసేసుకొని బాదం పలుకులైతే నేను చిప్స్ పీటతోటి సన్నగా తురిమిననమాట. ఇట్లా తురిమిన పలుకులైతే ఇట్లా పైన ఇట్లా చల్లేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇదైతే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని తింటే కూడా చల్లగా చాలా యమ్మీగా ఉంటదనమాట. టేస్ట్ అయితే ఇంక మామూలుగా ఉండదండి. పిల్లలు గానీ, పెద్దలు గానీ చాలా ఇష్టంగా మళ్ళీ తింటారనమాట. అంత టేస్ట్ అయితే ఉంటుందనమాట. మనం మొత్తం మీదైతే కస్టర్డ్ అయితే కొంచెం చల్లగా ఉండాలనమాట. అంటే గోరువెచ్చగా ఉండాలి. అట్లా ఉంటేనే పర్ఫెక్ట్‌గా బ్రెడ్‌కి సూట్ అవుతుందనమాట. లేదు అంటే బ్రెడ్ అంతా పౌడర్ లాగా అయిపోయి అస్సలు టేస్ట్ బాగా అనిపించదు. కాబట్టి ఇదొక్కటైతే మీరు గమనించుకోండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.